వింజమూరు మండల కేంద్రానికి కూతవేట దూరంలో ఉన్న చిట్టేటిమిట్ట గ్రామంలో దాదాపుగా 60 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా దారి సమస్య ఉందని గ్రామస్తులు పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు తెలియజేసిన పరిష్కారం దొరకలేదు. స్థానిక నాయకులు నారపరెడ్డి తమ బాధలు అర్థం చేసుకొని కొంతమేర రోడ్డు ఏర్పాటు చేశారని, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి చొరవ తీసుకుని గ్రావెల్ రోడ్డు నిర్మించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. మాది మారుమూల వింజమూరులోనే చిట్టేటిమిట్ట గ్రామం. మా గ్రామానికి పూర్వం నుంచే రోడ్డు సౌకర్యం లేదండి. రోడ్డు చెన్నకేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి మాకు ఒకటి అందుబాటులో ఉండింది, కానీ అది చాలా దూరము. అదేవిధంగా చుట్టుపక్కల నుంచి చెట్లు అలుముకొని రావడానికి చాలా ఇబ్బందికరంగా ఉండింది. వర్షం పడితే చాలా ఇబ్బందికరమైన వాతావరణం మేము ఎదుర్కొంటున్నాము. ఇది దృష్టిలో పెట్టుకొని మాకు ఇటు ఎడమ చేతి వాటాన, కుడి చేతి వాటాన ఇక్కడ బావి దగ్గర నుంచి మూడవ సచివాలయానికి కలిసేటటువంటి ఒక దావ పూర్వం నుంచే ఉందని వినికిల్లో ఉన్నింది. దానికోసమని మేము తిప్పిరెడ్డి నారపరెడ్డి గారిని సంప్రదించగా ఆయన స్వహస్తాలతో, ఆయన సొంత ఖర్చుతో అటు రైతుల్ని ఇటు రాజకీయాలకి ఒప్పించకుండా సర్వే చేయించి మనకి ఎంతవరకు వస్తుందో అంతవరకు రోడ్డుని ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా మట్టి రోడ్డు అండి. కాలక్రమేణా 2 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఇప్పుడు బాగా గుంతలు మెట్టలతో కూడినటువంటి పరిస్థితి ఏర్పడింది. దాంట్లోనే పిల్లలు స్కూల్కి వెళ్ళడం కానీ, రోగులు లేదా గర్భిణీ స్త్రీలని ఆటోలో తీసుకెళ్లడం కానీ జరుగుతూ ఉండేది. చాలా ఇబ్బందికరమైన వాతావరణం. దానికి తగ్గ ఫోటోలు కూడా మా దగ్గర ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఇప్పుడుండే గవర్నమెంట్ గారు అయినటువంటి గూడా నరసారెడ్డి గారు అయినటువంటి తెలుగుదేశం పార్టీ కన్వీనర్ అయినటువంటి నరసారెడ్డి గారిని మేము సంప్రదించడం జరిగింది. ఆయన మాకు గ్రావెల్ ఏర్పాటు చేస్తాము అని చెప్పారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని సరేనండి అదైనా చేయండి, మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి మీరు దీన్ని లోతుగా తీసుకొని గవర్నమెంట్ ద్వారా మాకు ఏదన్నా మంచి రోడ్డుని ఏర్పాటు చేయండి లేదా సీసీ రోడ్డుని ఏర్పాటు చేయండి అని మేము అభ్యర్థన చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని గూడా నరసారెడ్డి గారు మాకు గ్రావెల్ తోడించడం జరిగిందండి. అది తోలించిన తర్వాత అటు ఇటు చాలా వరకు మాది ఇంకా ఉంది అని రైతులు మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కూడా జరుగుతుంది. నేను ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నానండి, ఓట్ల సమయంలో మాత్రమే చిట్టేటిమిట్ట గ్రామం గుర్తొస్తుందా, మిగతా టైంలో గుర్తురాదా? దీన్ని ఎందుకు మీరు ఆకృతి విల్లాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి తిరుపతి హైవే రోడ్.